హలో. జెంకిన్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తా. ఓకే మనకు మేమందాక అయిపోయింది కదండి. ఎస్. యా మేమంటే మీరు జస్ట్ సింటాక్స్ చెప్పారు అంతేనండి. లాస్ట్ అదేనా మల్టీ మోడల్ ప్రాజెక్ట్ చెప్పలేదా? ప్రాజెక్ట్ చెప్పారు. డిప్లాయ్ చేయడం ఏమి ఉండదు, ఇంకా జస్ట్ టామ్కెట్ సర్వర్లో డిప్లాయ్ ఇక్కడ చూపిస్తాను. డిప్లాయ్ దాంట్లో డిప్లాయ్ రన్ కాదు. దాంట్లో మేమంటే డిప్లాయ్ ఆ ఫేస్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసి అంటే జెన్కిన్స్ ద్వారా మ్యావన్ ని రన్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తాం అపాచీ టామ్కెట్ సర్వర్ లో. నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే ఇంటర్ లింకింగ్ ఉంటుంది. మేమన్ సపరేట్ గా వర్క్ చేసేది ఒక 40% అండి. ఓకే, జెన్కిన్స్ కలిసి చేస్తుంది ఎక్కువ. ఓకేనా, నేను చూపిస్తాను. ఓకే, సో మనకు జెన్కిన్స్ తీసుకుంటే మనకు ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అంటారండి. జెన్కిన్స్ ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అంటారు. సో దీంట్లో చెప్పాలంటే మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు అసలు లేకముందు ఏముంది ప్రాబ్లం అలా చెప్పామంటే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. సో మామూలుగా అంటే మీకు డెమోలో కూడా ఇది చెప్పుంటాను నేను. సో మామూలుగా అంటే ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఎలా ఐటీలో ఎలా ఉండిందంటే ఫస్ట్ డెవలపర్ ఉంటాడండి. డెవలపర్ మొత్తం కోడ్ అంతా రాస్తుంటాడు. మార్నింగ్ టు ఈవినింగ్ కోడ్ రాస్తారు. దాని తర్వాత వచ్చేసి వాడు క్యూఏకి ఇస్తాడండి. మనం లేము అప్పుడు. ఓకే, క్యూఏకి ఇస్తుంటాడు. క్యూఏ వచ్చి ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది క్యూఏ స్టార్ట్ చేసేంత వర్క్ అంతా. సో మొత్తం ఒకేసారి బల్క్గా తీసుకొని చేస్తుంటాడు. సో క్యూఏ టెస్ట్ చేస్తూ ఉన్నాడు మొత్తం. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, వాడు వెంటనే ఏం చేస్తాడు, ఇమీడియట్గా డెవలపర్కి ఇచ్చేస్తాడు. క్యూఏకి ఏం తెలియదండి. టెస్ట్ చేసే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్ని పెట్టుకుని టెస్ట్ చేస్తారండి. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ముందు పెట్టుకుని టెస్ట్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? సో వాడు వస్తాడు, క్లయింట్ వచ్చి ఇలా చెప్తాడు, నేను ఇక్కడ నొక్కితే అక్కడ సౌండ్ రావాలంటాడు. ఇలాగే ఉంటాయి క్లయింట్ రిక్వైర్మెంట్స్. దాని అంతా మనం గ్రాస్ప్ చేసుకుంటాం. మొత్తం అంతా ప్రోబ్ చేసి మొత్తం ప్రాజెక్ట్ని ఇట్లా మనం అంతా క్లయింట్ నుంచి అన్ని క్వశ్చన్స్ వేసి మొత్తం జనరేట్ చేసుకుంటాం అన్నమాట ప్రాజెక్ట్ని ఓవరాల్గా. సో అలా క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తాయి మనకు. వచ్చినప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని రన్ చేస్తుంటాడు క్యూఏ అనేవాడు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, ఇక్కడ నొక్కినప్పుడు ఇక్కడ సౌండ్ రావాలని. అలా రాలేదనుకోండి, క్యూఏ ఏం చేస్తాడు తెలుసా, సింపుల్గా వెనక్కి మళ్ళీ డెవలపర్కి ఇచ్చేస్తాడు, ఇది వర్క్ చేయట్లేదు చూడండి. ఎందుకంటే తనకి తెలియదు ఏ కోడ్ ఏ లైన్ ఏంది ఎలా పోయింది ఏంది అనేది తనకేం తెలియదు. ఎందుకంటే తను టెస్టింగ్ పర్సన్. సో ఇవన్నీ తనకు తెలియదు. సో వర్క్ అయితే ఓకే, వర్క్ అవ్వకపోతే వెనక్కి ఇచ్చేస్తుంటాడు. ఇలా ఇస్తాడు. ఓకే, ఆ టైంకి మళ్ళీ డెవలపర్ ఉన్నాడు. అవునా, డెవలపర్ ఉన్నాడు. నెక్స్ట్ డే కోసం మళ్ళీ డెవలపర్ కోసం వెయిట్ చేయాలి రిపోర్ట్ ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ డే వచ్చినప్పుడు రిపోర్ట్ ఇస్తాం. ఇచ్చిన వెంటనే తను ఏం చేస్తాడు, తను ట్రాక్ చేసుకునే టైం పడుతుంది. ఇప్పుడు తను ఒక 10,000 లైన్స్ కోడ్ రాశాడు అనుకోండి, దానికి ఈ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవ్వట్లేదని ఎలా ట్రాక్ చేస్తాడు తను? సో అది కొద్దిగా టైం పడుతుంది. దాన్ని ట్రాకింగ్ అనేది టైం పడుతుంది. ట్రాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ తను రెక్టిఫై చేసి మళ్ళీ క్యూఏకి పంపిస్తాడు. సో మళ్ళీ క్యూఏ చేస్తుంది. మళ్ళీ ఇట్లా ప్రాసెస్ ఎస్డిఎల్సి ప్రాసెస్ అంతా ఇట్లా జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇలా జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం ఎక్కువ టైం అంటే ఎలా, డెవలప్మెంట్ క్యూఏ వీళ్ళకి ఎక్కువ టైం కావాలి. కొరవంతా డిప్లాయ్మెంట్, ఇంటిగ్రేషను, రిలీజు, ప్రొడక్షను, మెయింటెనెన్స్ ఇదంతా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. ఇంతటా బల్క్గా ఉంటుంది కాబట్టి డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడే కదా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, ఫండమెంటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మొత్తం ఏడా జరుగుతుంది మనం. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య టైం పడుతుంటుంది ఎప్పుడైనా సరే. వీళ్ళిద్దరి మధ్య టైం ఇట్లా పడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్టు 1 year 2 years అట్లా జరుగుతూ ఉంటాయి టైం అంతా. సో అప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యాం, మనకి డెవోప్స్గా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మెయిన్ రోల్ మాకు జెన్కిన్స్ మెయిన్ రోల్ అని కాదు, అన్ని కలుపుతారు. జెన్కిన్స్ ఒకటే వర్క్ చేయలేదండి, అన్ని కలిపితేనే జెన్కిన్స్ వర్క్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మన మధ్యలో దూరి ఈ డెవలపర్ ఏదైతే కమిట్ చేస్తున్నాడో అదంతా మనం తీసుకొని వెంటనే వాడికి రిప్లై ఇచ్చేస్తున్నాం.
అంటే అర్థం ఏంటంటే బగ్ డిటెక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. బగ్స్ బాగా ఫాస్ట్గా ఐడెంటిఫై చేసేసి వెంటనే వాడికి ఇచ్చేస్తున్నాం, వాడు దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ పుష్ చేస్తున్నాడు మనం. సో మళ్ళీ మనకి ఇచ్చేసి ఇట్లా జరుగుతూ ఉంటుంది. మనం వాడు పుష్ చేస్తుంటాడు, మనం బగ్ని క్లారిఫై చేసేసి మళ్ళీ వాడికి ఇచ్చేస్తూ ఉంటాం. ఇట్లా కంటిన్యూస్గా జరుగుతూ లాస్ట్కి ఒక డేటా అంతా ఎలా అయిపోద్దంటే మొత్తం ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు క్యూఏకి కానీ ఇచ్చామంటే మనము వాడికి ఇంకే ఎర్రర్స్ రావు, 95% రావు. ఇంకో 5% ఏదో సంథింగ్ వాడు కాన్ఫిగరేషన్లో లేదా వాడు తప్పు కొట్టడము ఇంకేదైనా అదర్ థింగ్స్ ఏదైనా ఉంటాయేమో, కానీ సో 95% డెవలపర్ మిస్టేక్స్ ఉండవు, ఎందుకంటే మనం మధ్యలో ఉండి మొత్తం ఫిల్టర్ చేసేసాం. సో ఇంకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట. అప్పుడు చూసారా ఎంత ఫాస్ట్గా క్యూఏ టెస్ట్ చేస్తాడు, చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడం అనేది త్వరగా అయిపోతుంది. మళ్ళీ అదే క్వాలిటీ, మధ్య రిలయబిలిటీ కానీ, కాస్ట్ కానీ, స్పీడ్ కానీ అన్నీ అట్లాగే ఉంటాయి. మళ్ళీ ఇది డెవోప్స్ వచ్చి త్వరగా చేసేస్తుందంటే ఇది ఏమన్నా పైన చేసి వదిలేస్తుందంటే అది కాదు. మళ్ళీ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నీ అంతంత మాత్రమే ఉంటుంది అన్నట్టు ఉంటుంది ఫీలింగ్. ఫస్ట్లో అట్లే ఉంది. సో ఈ ప్రోడక్ట్ మళ్ళీ బయటకు డెవోప్స్తో చేసిన ప్రొడక్ట్స్ బయటికి డెలివరీ అయ్యి అవి ఎలా వర్క్ అవుతున్నాయి చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. సో దానివల్ల ఇంకా అట్లా క్లిక్ అయిపోయింది మనకు డెవోప్స్ అనేది మెయిన్. సో అట్లా ఇక్కడ మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి డెవోప్స్లో. సో ఇప్పుడు ఏంటంటే వాడికి ప్రతిసారి ఒక 10 to 15 minutes లోపల వాడికి రిపోర్ట్ ఇచ్చేస్తుంటే వాడు వెంటనే మళ్ళీ పుష్ చేస్తుంటాడు. అప్పుడు ఒక 1 day కూడా వెయిట్ చేసేవాళ్ళు. 1 day అంటే ఎంత చూడండి, మళ్ళీ వెంటనే కూడా మిస్టేక్స్ రావచ్చు. అన్ని డే వేస్ట్ ఓకే, ఒక 2 రోజులు కూడా వెయిట్ చేస్తాం, ఇంకా మిస్టేక్స్ రావంటే అట్లాంటి గ్యారంటీ ఇవ్వలేము మళ్ళీ. సో ఇక్కడ ఎవ్రీ టైం హార్డ్లీ 10 to 15 minutes టైం తీసుకొని మళ్ళీ వాడికి ఎక్కడెక్కడ ఉన్నాయో మిస్టేక్స్ ఉన్నాయో చూపించేస్తుంది, బగ్ డిటెక్షన్స్ చేసేస్తుంది. వెంటనే వాడు రెక్టిఫై చేసుకొని మళ్ళీ పుష్ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది, మనం మొత్తం ఫిల్టర్ చేసేస్తాం మధ్యలో ఉంది. సో అందుకనే ప్రతి కంపెనీ డెవోప్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఎలా అయిందంటే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు డెవోప్స్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని చూస్తున్నారండి ఇప్పుడు కరెంట్లీ మా దాంట్లో కూడా అంతే. సో ఎంతమంది డెవోప్స్ ఉన్నారో దాన్ని బట్టి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు, అట్లా ఉంది పరిస్థితి. సో దాంట్లో జెన్కిన్స్ అనేది మెయిన్ రోల్ అండి. ఇది నేను చెప్పింది ఇందాక మన డ్రాబ్యాక్ వితౌట్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మనకు అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత విత్ ఇంటిగ్రేషన్ చూసామంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ సిఐ ఏం బెనిఫిట్స్ అంటే బగ్ డిటెక్షన్ ఫాస్ట్గా చేస్తుంది. దీనికి ఒక మినిమల్ వర్షన్ వచ్చేసి దీనికి జెన్కిన్స్ అంటే ఇంకొక పేరు దానికి ఏంటంటే ఇంకా సిఐ అంటారు, సిఐ టూల్ అంటారు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి దీన్ని 90% మార్కెట్లో వాడుతున్నది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జెన్కిన్స్ వాడుతున్నారు. దాని తర్వాత ఇప్పుడు బాగా డెవలప్ అయింది, కంటిన్యూస్ డెవలప్మెంట్కి ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈక్వల్గా వాడుతున్నారు, ఈక్వల్గా అంటే కొద్దిగా తక్కువ, కంటిన్యూస్ డెవలప్మెంట్ కూడా వాడుతున్నారండి జెన్కిన్స్. నెక్స్ట్ సో వీ కెన్ డిప్లాయ్. అంతకుముందు ఏంటంటే డిప్లాయ్ చేయడానికి కొద్దిగా టైం ఉండేది, దానికి అప్రూవల్స్ ఉండేది, సో అదంతా ఉండేది అనమాట డిప్లాయ్మెంట్. ఇప్పుడు అదంతా ఏం లేదండి జెన్కిన్స్లో. జెన్కిన్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిప్లాయ్ చేసుకోవచ్చు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ హిస్టరీ కూడా ఉంటుంది మనకు, ఇదంతా రికార్డ్ చేసి మనకు హిస్టరీ కూడా చూపిస్తుంది. సో ఇవి మనకు బెనిఫిట్స్. డిప్లాయ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు, దీని మినిమల్ వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కండి. సో ఈ రెండు ఫంక్షన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. మామూలుగా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చెప్తే ఒకే రోజు కాన్సెప్ట్ అయిపోద్ది అంతే, ఒక రోజు కాన్సెప్ట్ కూడా కాదు, ఒక 40 minutes కాన్సెప్ట్ అది అంతే. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అడిగే అయిపోద్ది. సో మనం ఏంటంటే నేను ఇక్కడ ఏం కవర్ చేయబోతున్నాను అంటే ఇక్కడ ఇండెక్స్లో కూడా మెన్షన్ చేయలేదు అన్ని. సో మనకు యూజర్స్ దీంట్లో కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. యూజర్స్ క్రియేట్ చేయడం, యూజర్స్ మళ్ళీ రోల్స్ క్రియేట్ చేయడం, ఆ రోల్స్ని యూజర్స్కి అసైన్ చేయడం, సో ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న టాపిక్స్ అన్ని. సో అవన్నీ నేను చెప్తున్నాను. అంటే జెన్కిన్స్కి అడ్మిన్గా కూడా పొజిషన్స్ ఉంటాయి. అడ్మిన్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా యూజర్స్ క్రియేట్ చేయాలి, ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అట్లా ఒక 10 ప్లగిన్స్ దాకా మనకు కవర్ అవుతాయి. ఇక్కడ 7 ఎన్నో వస్తాయి ప్లగిన్స్, అన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్ని కవర్ అవుతాయి ఇక్కడ. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకు. నెక్స్ట్ మన కాంపిటేటర్స్ తీసుకుంటే జెన్కిన్స్కి కాంపిటేటర్స్ ఎవరంటే దీనికి ఎవరు కాంపిటేటర్స్ లేరండి, ఉన్నారు కానీ నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే దీనికి ఎవరు లేరండి ఇంకా నాకు తెలియదు అంటే ఎక్కడ చూసినా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జెన్కిన్సే వాడుతున్నారు, ఇంకోటి ఏం వాడుతున్నారో కూడా తెలియదు నాకు. సో ఇక్కడ హడ్సన్ అది ఉంటుంది, హడ్సన్ అన్న జెన్కిన్స్ అన్న ఒకటే అండి, ఇది చైనా వాళ్ళది ఇది జెన్కిన్స్.
హడ్సన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి వాడుతుంటారండి, ఇది లైసెన్స్ ఇవ్వండి ఇది. ఓకే, జెన్కిన్స్ అనేది ఓపెన్ సోర్స్ అండి. ఇప్పుడు హడ్సన్ కన్నా జెన్కిన్స్ బాగా ఫేమస్. సో డిఫరెన్స్ కూడా ఏముండదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ అది ఏదో కొద్దిగా ఎక్కువ ఇస్తుంది హడ్సన్స్లో. సో అందుకని కొన్ని సెక్యూరిటీ అంటే కూడా మరీ అంతేం కాదు. సో కొన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయని చెప్పేసి ఎంటర్ప్రైజ్ వర్షన్స్ దాన్ని వాడుతున్నాయి. హడ్సన్ రెండు ఒకటే. మనకి ఇక్కడ ఓపెన్ సోర్స్ జెన్కిన్స్ అండి, ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే, మనకి ఇంకేం కాంపిటీటర్స్ ఏం ఉండవు అండి, మనకు హడ్సన్ జెన్కిన్స్ అంతే ఒకటే. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే జెన్కిన్స్, ఇంకొక ఆల్టర్నేట్ ఏం లేవు మనకు. గిట్కి సిఎం టూల్స్కి ఉన్నట్టు ఆల్టర్నేట్స్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్ అండి. సో మనకి ఇక్కడ జెన్కిన్స్ ఏం చెప్తుందంటే, జెన్కిన్స్ ఏ పనైనా చేయొచ్చండి, అంటే ఏ టూల్తో ఏ డేటాబేస్తో ఏ చేయాలన్నా చేయొచ్చు. సపోజ్ మనకి ఇప్పుడు బుల్ టూల్ ఉంది, మనకు బుల్ టూల్ ఏంటంటే మ్యావన్ వాడుతున్నాము. రేపు మ్యావన్ ఏం చేస్తుందంటే, మ్యావన్ డెవలప్ అయింది జావాతోనే, అది రన్ చేసే కోడ్ ఏదండి జావా కోడే, అవునా? జావా ప్రాజెక్ట్స్ రన్ చేస్తుంది బుల్ టూ. .NET రన్ చేయమంటే రన్ చేస్తుందో చేయదు. .NET ప్రోగ్రామింగ్ని బుల్డ్ చేయాలంటే ఏ టూల్ వాడాలంటే బుల్ టూల్గా విజువల్ స్టూడియో ఉంటుంది .NET వాడాలంటే. సో ఇప్పుడు మనకు ఏదైనా .NET కోడ్ వచ్చింది మధ్యలో, ఓకే, ఒక 4 months 5 months మనం వర్క్ చేయమన్నారు. సో అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, మనం అప్పుడు జెన్కిన్స్ వాడతారండి. జెన్కిన్స్ వాడి దీంట్లో ప్లగిన్స్ ఉంటాయి అన్ని, విజువల్ స్టూడియోకి ఇంకా అన్నిటికీ చాలా ప్లగిన్స్ ఉంటాయి. సో ఆ విజువల్ స్టూడియో ప్లగిన్ వాడి ఇన్స్టాల్ చేసుకుని దాన్ని చేస్తాం, దాన్ని బుల్డ్ చేస్తాం. ఫార్ములాస్ ఒకే ఉంటాయండి విజువల్ స్టూడియోస్కి, సికి C++కి మేక్ ఫైల్ అని వాడతారు బుల్ టూల్స్. సో కొద్దిగా సింటాక్సెస్, ఆ టర్మినాలజీస్, ఆ నావిగేషన్స్ కొద్దిగా అటు ఇటు ఉంటాయేమో కానీ. సో ఈ బుల్ టూల్స్ అనేది మెయిన్ పర్పస్ అంతా ఒకటే చేస్తుంటాయి, కానీ మ్యావన్ చేసినట్టు ఏవి చేయండి. మ్యావన్ అది అల్టిమేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే అండి, మనం చెప్పుకుంటే థౌజండ్స్ ఆఫ్ ప్లగ్గిన్స్, చాలా ప్లగ్గిన్స్ ఉంటాయి. ఏ టూల్ కావాలంటే దాంతో మనం ఆ ప్లగ్గిన్ ఏ టూల్తో కనెక్ట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ఆ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసేసుకొని కనెక్ట్ అయిపోతూ ఉండండి జెన్కిన్స్. సో దీన్ని జెన్కిన్స్ ఏమంటారంటే ఫ్రేమ్ వర్క్ కూడా అంటారంటే, మన జావాని ఫ్రేమ్ వర్క్ వీటిని అన్నట్టు జావాతో మనం ఎట్లయినా చేయొచ్చు కదా. సో అదేవిధంగా దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు, అంటే మీకేం కావాలో ఏదైనా చేయొచ్చు మీరు. ఇక్కడ అదే చెప్తున్నాం అనుకో, యూ చూస్ వాట్ ప్రాసెస్ యూ వాంట్ అండ్ ఆస్క్ జెన్కిన్స్ టు డూ. మీకు ఏం ప్రాసెస్ కావాలో చూస్ చేసుకోండి, జెన్కిన్స్ అడగంగా చేస్తుంది అంటున్నా. దీని స్లోగన్ అన్నమాట. దీని స్లోగన్ అంటే అది చెప్పినట్టు అన్నమాట. సో ఇలా ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ యాక్ట్స్ యాజ్ అన్ క్రోన్ జాబ్ రీప్లేస్మెంట్. మీకు గుర్తుందా అండి క్రోన్ జాబ్ రీప్లేస్మెంట్? క్రోన్ జాబ్స్ గుర్తున్నాయా మీకు ఎవరన్నా? క్రోన్ ట్యాబ్, విజయ్ భాస్కర్ గారు, నిరంజన్, ఎవరైనా? గుర్తుకుందండి క్రోన్ ట్యాబ్. గుర్తుందా అండి? లైనెక్స్ లో లాస్ట్ లో చూసాము. లైనెక్స్ లో ఉన్నది. అవును, అక్కడ కాన్సెప్ట్ మనకి ఇక్కడ యూజ్ అవుతుందండి అని చెప్పాను నేను జెన్కిన్స్ లో. అవునండి చెప్పారు. అది ఇక్కడ యూజ్ అవుతుందండి మనకు. అక్కడ కమెంట్స్ అంత ముఖ్యం కాదు, కాన్సెప్ట్ ముఖ్యమని చెప్పాను. ఏదైనా కొద్దిగా గుర్తు చేస్తారా ఎలా ఉంటుంది అది? అదే అండి నేను చెప్పాను, ఏమని చెప్పాను, మనకు ఒక ఫ్రీక్వెంట్గా ప్రతి 10 నిమిషాలకు ఒక పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూర్చొని చేయలేం కదా ప్రతి 10 నిమిషాలకి. సో దాన్ని మనం ఆటోమేట్ చేస్తాం. ఆటోమేట్ కాన్సెప్ట్ నేను 3rd క్లాస్లో చెప్పాను, లైనెక్స్ 3rd క్లాస్లో బిగినింగ్లో. ఓకే, చూస్తే ఎలా ఉంటుంది మనకు. నేను సింటాక్స్ కూడా చెప్పాను. సింటాక్స్ ఏమైనా గుర్తుకుందా అండి? అదేనండి మనం ఇట్లా చెప్పాను చూసారా, గుర్తు చేస్తాను చూడండి. మినిట్స్, హవర్స్ గుర్తుకొచ్చిందండి? స్టార్స్ అన్ని స్టార్స్. ఓకే, సో అట్లా స్టార్సే పెట్టడం అవసరం లేదండి, మనం ఎట్లయినా మన సిచ్యువేషన్ ఎలా వస్తే అలా. సో ఓకే కదా మీకు అది ఆ కాన్సెప్ట్? ఓకే, లేదా మళ్ళీ ఏమన్నా చెప్పమంటారా? ఒక్కసారి చూడండి ఆ వీడియో, ఒక్కసారి రివైజ్ చేస్తే మనకు కవర్ అయిపోతుంది. ఐడియా ఉందండి.
మీరు స్టార్స్ పెట్టద్దండి. మనకు టైం ఉండదు కాబట్టి అప్పుడు మనకు స్టార్స్ అని పెట్టుకున్నాం సిచ్యువేషను. మీరు ఏదైనా ఎలా అయినా వాడచ్చు దాన్ని. ఓకే, సో అదండి మనకు అక్కడ కమాండ్స్ కాదు, ఆ కాన్సెప్ట్ అనేది కావాలి, అది ఇక్కడ వాడతామండి. పీరియాడికలీ బుల్స్ జాబ్స్ని పీరియాడికల్గా బుల్ చేసే దానికోసం ఇక్కడ వాడతామండి మనం అవి. ఓకే, ఆ సిచ్యువేషన్ వస్తుంది మనకు. సో ఈ జాబ్స్ అంటే ఏంది, జాబ్స్ ఎలా రన్ అవుతాయంటే మనకి ఇక్కడ జాబ్స్ తీసుకుంటే సపోజ్ ఏంది జాబ్ అంటే ఫస్ట్ ఇప్పుడు చెప్తానండి. మీకు ఇప్పుడు ఓవర్ఫ్లో కూడా చెప్పేస్తాను, అది అర్థమవుతుంది మీకు. యా, ఒక ఫస్ట్ దీనికి కొద్దిగా థియరీ చెప్పేసి తర్వాత వెళ్తానండి. దీంట్లో మనకు జాబ్స్ అని ఉంటాయండి. జాబ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది జెన్కిన్స్ అనేది కనెక్టివిటీ దేనికి ఉంటుంది అంటే గిట్ హబ్కి ఉంటుందండి కనెక్టివిటీ. ఓకే, గిట్ హబ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే కోడ్ని పుష్ చేస్తారో గిట్ హబ్లోకి ఎప్పుడైతే పుష్ అవుతుందో కోడ్, ఓకే, వెంటనే ఈ జాబ్ అనేది ఫైర్ అవుతుందండి. మనం ఇక్కడ జాబ్ రాసి పెట్టుంటాం, ఆ జాబ్లో ఏమేమి చేయాలో రాసి పెట్టుంటామండి, ఎట్లా బుల్డ్ చేయాలి ఏం చేయాలని. సో కోడ్ రాగానే ఈ జాబ్ అనేది ఆటోమేటిక్గా ఫైర్ అవుతుందండి. ఫైర్ అయ్యి ఆ కోడ్ మీద ఏం యాక్షన్ చేయాలో, బుల్డ్ చేయాలంటే బుల్డ్ చేయాలా, ఏదైనా డిలీట్ చేయాలంటే ఏం యాక్షన్ చేయాలో అది యాక్షన్ చేస్తుంది. ఆ యాక్షన్స్ అంతా మనం రాసి పెట్టుంటాం, దాన్ని ఒక జాబ్ అంటారు. కోడ్ రాగానే ఇది ఫైర్ అయ్యి సో మనం ఏం పెడితే బుల్ యాక్షన్, ఆ యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఓవరాల్ కొద్దిగా చూడండి కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు. సో అలా ఉంటుందండి. అదే మనకి ఇక్కడ ఒకటి చూడండి, అదే జాబ్స్ తీసుకుంటే ఇక లైనక్స్లో ఒక ఫీచర్ ఉంది. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ జాబ్స్ ఉన్నాయండి, నేను ఆ జాబ్ ప్రతి 10 నిమిషాలు రన్ చేసుకుంటా ఉండాలా, అంత ఇంపార్టెంట్ నా కంపెనీస్కి ఇలా చాలా ఉంటాయండి జాబ్స్. ఓకే, అంటే ప్రతి 10 నిమిషాలు మానిటర్ చేయమన్నాము, అదొక జాబ్ అండి. ప్రతి 10 నిమిషాలకి ఈ ఫైల్స్ని క్లీన్ చేసేసి అన్నాము, అదొక జాబ్. సో వాళ్ళ కంపెనీస్కి అలా కొన్ని జాబ్స్, ఇంపార్టెంట్ జాబ్స్ ఉంటాయి, అవి ఉంటేనే కానీ ప్రాజెక్ట్ కంటిన్యూస్గా ఉంటే కానీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ కాదు వాళ్ళకి, అలా ఉంటాయి. అలాంటి జాబ్స్ని ఒక సర్వర్లో పెట్టారనుకోండి, 3 జాబ్స్ అనుకోండి ఇంపార్టెంట్వి, 3 జాబ్స్ని ఒక సర్వర్లో పెట్టారు, సర్వర్ ఎక్స్ అనేది. ఓకే, పెట్టారు, సో రన్ అవుతూ ఉంది, బాగానే ఉంది. సడన్గా సడన్ మనకు సర్వర్ అనేది డౌన్ అయిపోయింది అనుకోండి. ఓకే, డౌన్ అయింది, అప్పుడు ఏం చేస్తాం? డౌన్ అయితే ఈ జాబ్స్ రన్ అవ్వవు, ఈ జాబ్స్ రన్ అవ్వకపోతే నాకు బిజినెస్ ఇంపాక్ట్ లాస్. అప్పుడు ఏమవుతుందండి, మామూలు సొల్యూషన్ ఏంది, వెంటనే ఇంకొక సర్వర్ని అప్ చేసి ఈ జాబ్స్ అన్నిటిని అక్కడ మూవ్ చేసుకుంటాం, అంతేనా? ఇది మామూలు సొల్యూషన్. ఓకే, ఇది తాత్కాలికం, పని అయిపోద్ది. 1 or 2 జాబ్స్ ఉంటే ఓకే అండి. ఒక 100, 50, 100 జాబ్స్ ఉంటే మూవ్ చేసేటప్పుడు ఏదైనా లాస్ అయింది అనుకోండి, మూవ్ చేసేటప్పుడు డేంజర్. మామూలుగా జాబ్స్ మూవ్ చేస్తుంటప్పుడు ఏమవుతుందంటే లాస్. మొత్తం ఏదైనా జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు ఇంకా లాస్. కొద్దిగా లేట్ అయితే కొద్దిగా లాస్ అనుకోండి, ఇది లేట్ అవ్వకపోతే ఎక్కువ లాస్ అవుతుంది. సో లేట్ అవ్వకుండా మొత్తం జాబ్ పోయింది అనుకోండి, ఎక్కువ లాస్. సో ఇది సొల్యూషన్ కాదండి, ఇది పాతగా వాడుతున్నారు, ఇది సొల్యూషన్ కాదు. జెన్కిన్స్లో ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని, ఒక 10 సర్వర్స్లో 2 సర్వర్స్, ఈ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని పెట్టేస్తారండి. ఎక్కడ పెడతారంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని తీసుకొచ్చి ఒక నేమ్ ఇచ్చేస్తారు, ఆ గ్రూప్ అన్నింటికి గ్రూప్ చేసేసి ఆ సర్వర్స్ని ఒక నేమ్, దాన్ని లేబుల్ అంటారు. ఇక్కడ లేబుల్ ఇచ్చేస్తారు, ఒక పేరు ఇచ్చేస్తారు. ఇక్కడ నేను మై సర్వర్స్ అని ఇచ్చాను, పేరు ఇచ్చేసి అప్పుడు జాబ్స్ని దీంట్లో రన్ చేయడం స్టార్ట్ చేస్తారండి. జాబ్స్ దీంట్లో రన్ చేయడం స్టార్ట్ చేస్తారు. రన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి దీని లోపల. అప్పుడు ఏమవుతుందంటే ఒక సర్వర్ 94% రన్ అవుతుంటుంది, ఒక సర్వర్ 98, ఒక సర్వర్ 85, అట్లా రన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సర్వర్ బ్రేక్ డౌన్ అవడం, సంథింగ్ ఏదో ఒకటి జరిగి సర్వర్ అయిపోయింది అనుకోండి. ఓకే, సర్వర్ డౌన్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది తెలుసు, ఇక్కడైతే మనం ఒకటే సర్వర్ కాబట్టి ఈ జాబ్స్ అన్ని పోతాయి. ఇక్కడ అట్లా కాదండి, ఏదైతే మళ్ళీ సర్వర్ అప్లో ఉందో దానికి షిఫ్ట్ అయిపోతాయి, జాబ్స్ మిల్లీ సెకండ్స్లో షిఫ్ట్ అయిపోతాయి. షిఫ్ట్ అయిపోయి అక్కడ రన్ అవడం స్టార్ట్ చేస్తాయి. సో మనకు కంటిన్యూస్గా జాబ్స్ రన్ అవుతాయి, మనకి ఎక్కడ ఆగదు, మనకు కావాల్సింది అదే కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు సెంటోస్ ఉంది, ఇది 94లో రన్ అవుతుంది. ఓకే, ఇది 93లో రన్ అవుతుంది, 93%లో. ఇది 94 ఒకసారి డౌన్ అయింది, డౌన్ అయిపోతే వెంటనే 93కి వచ్చేస్తుందండి. ఇది ఒకవేళ ఇంకొక సర్వర్ ఏదైనా 95లో రన్ అవుతుంది, లేకపోతే 98లో రన్ అవుతుంది, ఏది ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోతాయి సేఫ్గా.
మిల్లీ సెకండ్స్లో మూవ్ అయిపోతాయి. సో ఇలాంటి ఫ్యూచర్ ఇంటర్నల్గా జెన్కిన్స్లో ఉందండి. ఒక సర్వర్స్ అన్నింటిని గ్రూప్ చేసేసి దానికి ఒక పేరు పెట్టేసి దాన్ని వాడేస్తాం మనం. దాంట్లో జాబ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇలా ఇలా ఉంటుందండి మనకు. అర్థమవుతుందా అండి? ఏమన్నా ఫాలో అవుతున్నారా? కన్ఫ్యూజన్ ఉందా? హలో, అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొద్దిగా ఇంకో 5 minutes కొద్దిగా డిస్క్రిప్షన్ ఉంది. దీని తర్వాత మీకు ఓవరాల్గా మీకు ఇప్పుడు దాకా కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఈ గిట్ ఎక్కడ వాడతారు, గిట్హబ్ ఎక్కడ వాడతారు, ఇవన్నీ ఎట్లా లింక్ అవుతాయని కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంటుంది. నేను దానికి క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇంకొంచెం థియరీ చూద్దాం మేడం. సో లేదండి, మనకు జాబ్స్ అంటే మీకు ఐడియా వచ్చింది. జస్ట్ జాబ్స్ అంటే ఒక టాస్క్ అంటూ పెర్ఫామ్ చేసి దాంట్లో రాసేసి ఉంటామండి, ఎలా బుల్డ్ చేయాలనేసి, ఏం చేయాలని రాసేసి ఉంటాం. ఈ జాబ్ ఎప్పుడు రన్ అవుతుందంటే ఒక్కసారి కోడ్ గాను గిటబ్లోకి వచ్చిందంటే వెంటనే దీనికి తెలిసిపోద్దండి. రాసి పెట్టుంటాం మనం, అట్లా రాస్తాం. ఆ జాబ్ రాయడం కూడా డిజైన్ చేసి పెడతాం. అట్లా కోడ్ కొత్త కోడ్ గాను ఒక లైన్ అయినా సరే వచ్చిందంటే కొత్తగా ఇది అటాక్ చేస్తుంది. ఇది అటాక్ చేసి మనం ఆ జాబ్లో ఏం టాస్క్ రాస్తుంటే ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ జాబ్ మళ్ళీ ఎక్కడ రన్ అవ్వాలో కూడా మనమే ఇస్తాం పాత్. ఏ సిస్టంలో రన్ అవ్వాలో ఏ సిస్టంలో రన్ అవ్వాలనేది దాన్ని నోడ్స్ అంటారు. ఇక్కడ నోడ్స్ అన్న, స్లేవ్స్ అన్న, ఏజెంట్స్ అన్న ఒకటే అండి. ఇదే టెర్మినాలజీ మళ్ళీ చెఫ్లో కూడా వస్తుంది. ఓకే, నోడ్స్, ఏజెంట్స్, స్లేవ్స్ అంటే తెలుసు కదా, స్లేవ్స్ అంటే బానిసలు. అట్లాగా ఇక్కడ జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తాం దాన్ని మాస్టర్ సర్వర్, జెన్కిన్స్ మాస్టర్ సర్వర్ అంటారండి. జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తాం అక్కడ మాస్టర్ సర్వర్ అంటాం. జెన్కిన్స్ వాడడానికి ఇది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ లాగా మనకు యాక్ట్ చేస్తుంది. కానీ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనగానే చాలా మందికి మైండ్లోకి వచ్చింది ఏంటంటే క్లయింట్ సర్వర్ లో కూడా మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలా అని. అంటే క్లయింట్ అంటే మీరు అనుకోండి, మీ సిస్టమ్స్ క్లయింట్, మీరు నాతో కమ్యూనికేట్ అవ్వాలంటే అక్కడ కూడా నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలా అని డౌట్ వస్తుంది. అట్లా ఏం అవసరం లేదండి. ఇది యాక్ట్ చేసేది క్లయింట్ అండ్ సర్వర్ గానే యాక్ట్ చేస్తుంది. కానీ క్లయింట్ సైడ్ మళ్ళీ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, అదండి. నోడ్ అంటే అది మీ సిస్టమ్ నోడ్ అండి. నేను మాస్టర్. నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇది నాది మాస్టర్, మీది స్లేవ్స్. నోడ్ అన్న, స్లేవ్స్ అన్న, ఏజెంట్స్ అన్న ఒకటే. సో నేను ఆ జాబ్ ఎక్కడ రన్ చేయాలంటే మీ దాంట్లో రన్ చేస్తానండి. జాబ్ మీ పాత్ మీకు ఇచ్చేసి మీ దాంట్లో నేను రన్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి రన్ చేస్తాను. సో అదే మనం చూడబోతాం. ఎట్లా రన్ చేస్తారు మీరు ఆన్లైన్లో ఎలా రన్ చేస్తారు, ఎలా కనెక్ట్ అవుతాను నేను, ఇవన్నీ మనం చూడబోతాం. అసలు జాబ్ ఏంది, జాబ్ రన్ అయితే నా దాంట్లోకి ఏమొస్తుంది, నా సిస్టంలో ఏమొస్తుంది, ఎందుకు చూస్తాం. సో అవండి జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో అక్కడ మనకు జెన్కిన్స్ మాస్టర్ సర్వర్ అంటాము. ఓకే, స్లేవ్స్ అంటే ఏ సిస్టమ్స్లో మనం జాబ్స్ రన్ చేయాలో వాటిని స్లేవ్స్ అంటామండి. ఓకే, మనం ఇక్కడ నుంచే కూర్చొని వేరే సిస్టమ్స్లో మానిటరింగ్ అంటున్నా జాబ్స్ని రన్ చేస్తామండి. ఓకే, ఇక్కడ వరకు చాలండి. మనము ఓవరాల్గా ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ డెవలపర్ ఉన్నాడా, నేను డెవలప్ చేస్తున్నాడు అనుకోండి. ఇది బుల్ టీమ్ అనుకోండి. బుల్ టీమ్ అంటే ఏముందండి, ఏముంటుంది బుల్ టీంలో? బుల్ టీమ్ అంటే ఏంది? ఇక్కడ మ్యావనే కదా బుల్ చేసేవాళ్ళు, మ్యావన్. నెక్స్ట్ వచ్చేసి బుల్ చేస్తే ఏమొస్తుందండి మనకు? అలుపు వస్తుంది అంటారా? జారో వేరో ఏదో ఒకటి వస్తుంది. మనం దాన్ని ఏం చేస్తామంటే మనం ఎవరు నరసింహన్ ఆన్సర్స్ చెప్పేది? గిరీష్. ఓకే, జార్ వస్తే ఏం చేస్తామండి?
క్యూఏ టీమ్కి ఇస్తామండి. క్యూఏటీకి ఇస్తాం. అప్పుడప్పుడు మనల్ని డిప్లాయ్ చేయమంటారండి. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, డిప్లాయ్ కూడా చేయాలి మనం. డిప్లాయ్ చేసిన తర్వాత క్యూఏకి ఇస్తుంటాం. అది డిపెండ్స్ అండి, కంపెనీస్లో డిపెండ్స్. అది నేను చెప్పింది అదే కాదని, అదే ఉంటుందని కాదు, అటు ఇటు మారుతాయి కదా. సో ఇక్కడ వచ్చేసి డెవలప్మెంట్ సర్వర్ ఉంటుందండి. ఇట్లా ఉంటుందండి రియల్ టైంలో. డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, నెక్స్ట్ టెస్ట్ సర్వర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఉంటుందండి, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ అంటే లైవ్ సిస్టమ్ అండి. ప్రొడక్షన్ లైవ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ డెవలపర్స్ డెవలప్ చేస్తారండి, అవునా. డెవలప్ చేసి వాళ్ళు ఎక్కడికి చేస్తారు, పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారు అంటే పుష్ మనం చేస్తాం కొన్నిసార్లు, అంటే పుష్ వాళ్ళే చేస్తారు. దాన్ని మళ్ళీ మనం గిట్హబ్ పుష్ చేయడం మనం చేస్తుంటాం కొన్నిసార్లు వాళ్ళు చేస్తారు, కొన్నిసార్లు గిట్ టూల్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో మనకి ఇక్కడ దీంట్లో ఏముంటుందండి, ఇది గిట్ హబ్ అండి మనకి. ఇది మనకి గిట్ హబ్. ఇదేంటండి మనకి, ఇది గిట్. అర్థమవుతుందండి నేను ఏం చేస్తున్నాను. సో డెవలపర్స్ అనేది ఇక్కడ మనకు కోడ్ రాస్తారండి. ఓకే, కోడ్ రాసి ఒకసారి పుష్ చేస్తారు, గిట్లోకి పుష్ చేసేస్తుంటారు. ఎట్లా పుష్ చేస్తారంటే వాళ్ళకి కమాండ్ లైన్ ఉంటుందండి. ఓకే, కమాండ్ లైన్ ప్రాంప్ట్ నుంచి పుష్ చేస్తారు, లేకపోతే ఇంటర్నల్గా లింక్ చేస్తారు. వాళ్ళకి డెవలప్ చేసేదానికి స్ప్రింగ్స్ లేకపోతే ఎక్లిప్స్ అనే టూల్స్ ఉంటాయి కదా డెవలపర్స్కి. ఓకే, ఆ టూల్ నుంచి లింక్ చేసేస్తారు గిట్కి. సో ఒకసారి పుష్ చేసేసిన వెంటనే ఆ కోడ్ అంతా ఇక్కడికి వస్తుంటుంది మనకు. ఓకే, ఈ కోడ్ని మనం మెయింటైన్ చేస్తుంటాం మొత్తం గిట్లో. దీని తర్వాత వచ్చేసి మనం గిట్ హబ్ పుష్ చేస్తాం. కొన్నిసార్లు డిపెండ్స్ అండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్నిసార్లు డిపెండ్స్ ఇక్కడ నుంచి కూడా పుష్ చేసేస్తారు డైరెక్ట్గా గిట్ హబ్కి. అక్కడ నుంచి మళ్ళీ క్లోన్ చేసుకుంటారు, అక్కడ ట్రాక్ చేస్తుంటారు. కొన్నిసార్లు డిపెండ్స్. మామూలుగా దీన్ని మీనింగ్ ఇలా తీసుకోవచ్చు మనం, డైరెక్ట్గా ఇక్కడ నుంచి దీనికి వచ్చినట్టు కూడా మీనింగ్ తీసుకోవచ్చు. సో అట్లా దీన్ని కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఓకే, గిట్ హబ్లోకి వెళ్తే గిట్ హబ్ రెండు ఒకటేగా కన్సిడర్ చేసేస్తారండి. మనకు రెండు ఒకటేగా కన్సిడర్ చేసేస్తారు ఐటీలో. మనకి ఇక్కడ క్లారిటీ కోసం ఫస్ట్ సపరేట్ చేసేస్తాం, రెండు ఒకటేగా యాడ్ చేస్తుంటాయి మనం. ఎందుకంటే కమిట్స్ కానీ బ్రాంచెస్ కానీ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది ఇక్కడ మనకు కొద్దిగా మెయింటైన్ చేయడం, లాగ్స్ మెయింటైన్ చేయడం అన్ని దీంట్లో ఉంటుంది. సో అక్కడ కూడా మెయింటైన్ చేయొచ్చు, కాకపోతే రిమోట్లీ చేయడం. సో ఎక్కువ గిట్ హబ్ వాడుతుంటారండి మనకంతా. అంటే గిట్ వాడరని కాదు, గిట్ ఖచ్చితంగా ట్రాక్ చేయాలంటే గిట్ కావాలి, దాని తర్వాత గిట్ హబ్. సో ఇక్కడ బుల్డ్ అయిపోయింది, వచ్చేసిందండి. ఇక్కడ బుల్డ్ అవుతుంది, అవునా. గిట్లో చేసాం, గిట్ హబ్లో మూవ్ చేసేసాం. సో అక్కడి నుంచి మనకి ఇక్కడ బుల్డ్ అవుతుంది, బుల్డ్ చేస్తాం మనం. ఇక్కడ మేమంతా బుల్డ్ చేస్తాను. బుల్డ్ చేసిన తర్వాత వేర్ ఫైల్ అనేది జనరేట్ అవుతుందండి, అవునా. వేర్ జనరేట్ అవుతుంది. ఈ వేర్ ఫైల్ మనం ఎక్కడ చేయాలండి, ఈ వేర్ ఫైల్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలా. ఈ వేర్ ఫైల్ని మనకు డిపెండ్స్ అండి, మళ్ళీ ఇక్కడ కూడా కంపెనీస్లో డిపెండ్స్. ఇక్కడ 4 ఉన్నాయి, ఈ స్టాండర్డ్గా ఉంటాయి నాకు తెలిసి అన్ని కంపెనీస్లో. ఇంకా కొద్దిగా మధ్యలో యాడ్ చేస్తుంటారు ఇంకా వేరే సర్వర్స్ కూడా. ఈ వేర్ని తీసుకెళ్ళి డెవలప్మెంట్ సర్వర్లో డిప్లాయ్ చేయమంటారండి. ఓకే, డెవలప్మెంట్ సర్వర్లో డిప్లాయ్ చేయమంటారు. అప్పుడు డెవలపర్స్ అందరూ దీనికి ఇన్వాల్వ్ అవుతారు. దీన్ని ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో చూస్తారు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే రెక్టిఫై చేస్తారండి. ఇక్కడ ఉంటారు, అప్పుడు డెవలపర్ సపోర్ట్ దీనికి ఇస్తారు డెవలప్మెంట్ సర్వర్కి. సో దాని తర్వాత మళ్ళీ టెస్ట్లోకి డిప్లాయ్ చేయాలండి. అప్పుడు టెస్టర్స్ దీనికి సపోర్ట్ ఇస్తారు.
సపోర్ట్ ఇచ్చి సో ఇక్కడ కూడా మొత్తం సక్సెస్ అయిపోయింది, ఈ వేర్ గేర్ అంతా సక్సెస్ అయిపోయిందండి. ఓకే ఫైన్ అండి. నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చేసి యూఏటి అంటారండి. మొత్తం ఈ డెవలప్మెంట్ సర్వర్లో టెస్ట్ సర్వర్లో పాస్ అయిపోయింది అనుకోండి మొత్తం. మళ్ళీ యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే క్లయింట్ మనకి ఇచ్చాడు కదా ప్రాజెక్ట్, ఆ క్లయింట్ని ముందు కూర్చోబెట్టి అందరు మేనేజర్స్ వీళ్ళంతా కూర్చొని మనకు ఒకటి సాల్వ్ చేస్తారు. సో ఇలా రన్ అవుతుంది, మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇది, మీకు వచ్చినట్టు మీకు నచ్చినట్టు అదే మీరు ఇచ్చినట్టు మీకు నచ్చినట్టు రన్ అవుతుందా లేదా అని అడుగుతారు. ఆయన ముందే అడుగుతారు, ఆయన చెక్ చేస్తాడు, మన వాళ్ళు చూపిస్తారు, మొత్తం అన్ని డిస్కషన్స్ అయిపోతాయి, ఎవ్రీథింగ్ ఫైన్ అయిపోయిందంటే సైన్ చేసేస్తాడు దాన్ని. సో అంతా నేను అనుకున్నట్టే మేము ఇచ్చిన రిక్వైర్మెంట్కి చేశారు మీరు, వెరీ గుడ్ అని చెప్పేసి సో యూజర్ యాక్సెప్ట్ చేసినట్టు మనకు సైన్ చేస్తాడు, అగ్రిమెంట్స్ మీద ఉంటాయి కదా. సో అవి చేసేసాడంటే దాని తర్వాత అప్పుడు సైన్ చేసేస్తే తర్వాత మనం ప్రొడక్షన్ సిస్టమ్ మూవ్ చేస్తామండి. సో అప్పుడు మనం ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ప్రొడక్షన్ అంటే ఏంటంటే లైవ్ సిస్టమ్ అండి. ప్రొడక్షన్ అంటే లైవ్ సిస్టమ్ అంటే సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ ప్రాజెక్టే అనుకోండి. ఇది ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ ఇట్లా జరుగుతుంది, అంతా అయిపోయింది, వేర్ ఫైల్ కూడా వచ్చేసింది, జనరేట్ చేసాం, వేర్ ఫైల్ వచ్చేసింది. దాని తర్వాత ఏంటి ఎక్కడ చేసామని డెవలప్మెంట్ సర్వర్ చేసాం, టెస్టింగ్ సర్వర్లో చేసాం, యూఐటి యాక్సెప్టెన్స్, ఫ్లిప్కార్ట్ యూజర్ వచ్చి ఓకే ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ అని చెప్పి సైన్ చేస్తాడు. దాని తర్వాత కూడా ఏం చేస్తారంటే లైవ్ సర్వర్కి పెడతారండి. లైవ్ సర్వర్ అంటే డైరెక్ట్ ఇంకా మనం ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్స్ ఇంకా ఫ్లిప్కార్ట్ పర్చేస్ చేస్తుంటారు కదా, వెబ్సైట్ ఆన్ చేసి, ఈ కామర్స్ వెబ్సైట్ ఆన్ చేసి, అట్లా లైవ్ ఇంకా కస్టమర్స్ పర్చేస్ చేస్తుంటారు, యూజ్ చేస్తుంటారు వెబ్సైట్ని, అలాగే లైవ్లో పెట్టేసి దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారండి ప్రొడక్షన్లో. అప్పుడు వస్తుంటాయి ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు చాలా రియల్ టైం కదా, లైవ్లో ఉన్నప్పుడు ఒక్కో కస్టమర్ ఎలా బుక్ చేసుకుంటాడు ఏంది, సో రియల్ టైం కాబట్టి అప్పుడు తెలిసిపోతాయి దాంట్లో ఇష్యూస్ ఏమున్నాయని. అప్పుడు ఆ లైవ్ ప్రొడక్షన్లో పెడతారు, లైవ్ని ప్రొడక్షన్ సిస్టమ్ అంటారు. ఇక్కడ అంతా కొన్ని రోజులు పెట్టుకుంటారు, ఇక్కడే 3 నెలలు 4 నెలలు, సో డిపెండ్స్ అది కూడా మళ్ళీ ఎట్లా ఉంటే అలా. సో పెట్టుకుని అంతా ఎవ్రీథింగ్ ఓకే అంటే అప్పుడు ఫైనల్గా బయటకు వెళ్తుందండి. సో అప్పుడు ఫైనల్గా బయటకు వెళ్తుంది. ఇక్కడ మన జెన్కిన్స్ ఎక్కడ ఉందండి, అవునా? ఇక్కడ మన జెన్కిన్స్ ఎక్కడ ఉంది? వర్క్ కంటిన్యూ, ఇంటిగ్రేషన్ కంటిన్యూ, డెలివరీ డెలివరీ కూడా చేసేసాను నేను, కానీ జెన్కిన్స్ రాలేదు. సో ఇక్కడ ఉంటుందండి మన జెన్కిన్స్. ఎక్స్క్యూజ్ మీ. సో జెన్కిన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ఇక్కడ ఉంటుందండి మనకు, అవునా? ఇక్కడ ఏం చేస్తుంది ఇది? సో మనకు జెన్కిన్స్ ఫస్ట్ కనెక్ట్ అయి ఉండేది ఎక్కడ, దేంతో కనెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ గిట్ హబ్తో కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకే, గిట్ హబ్తో కనెక్ట్ అయ్యి ఇప్పుడు మనం చూడబోయేది ఇది. గిట్ హబ్తో కనెక్ట్ అయ్యి మనకు ఎప్పుడైతే డెవలపర్ పుష్ చేస్తాడో డేటాని, ఓకే డెవలపర్ ఎప్పుడైతే పుష్ చేస్తాడో అప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసి కోడ్ వచ్చిందని చెప్పి వెంటనే ఐడెంటిఫై చేసి దాని లోపల జాబ్స్ రాస్తాం. జాబ్స్ అని చెప్పాం కదా ఇందాక, జాబ్స్ రాసి దాంట్లో ఏం చేయాలో కూడా సెట్ చేసి పెట్టేసి ఉంటాం, రెడీలో పెట్టుంటాం. కోడ్ వస్తే ఏం చేయాలని పెట్టేస్తే రాగానే అది వచ్చేసి మనం అది కోడ్ రాగానే మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. మనకు పోల్ ఎస్సిఎం అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టామంటే అది ఏం చేస్తుంది అంటే ఆ పోల్ ఎస్సిఎం అనేది ప్రతిసారి వచ్చి మనం ఇస్తాం కదా అక్కడ టైము, అదే ఆటోమేషన్ టైం ఇస్తాం కదా స్టార్స్, అది ఇచ్చినప్పుడు ఎంత టైం ఇచ్చామంటే ఆ టైంకి వచ్చి తొంగి చూసిపోతుంది అది కొత్త డేటా వచ్చిందా లేదని. వచ్చిందనుకోండి వెంటనే ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి మనం ఏం యాక్షన్ పెర్ఫామ్ చేస్తే ఆ యాక్షన్ పెర్ఫామ్ అయ్యి మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది దాని తర్వాత ఏంటండి, ఈ బుల్డ్ టూల్ కూడా మనకు దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ బుల్డ్ టూల్ కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం మ్యామన్ ప్రాజెక్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు, మ్యామన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు కూడా. ఓకే, అది కూడా చూపిస్తే అంటే జెన్కిన్స్ టూల్ని దీనికి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. జెన్కిన్స్ని బుల్ టూల్ మ్యామన్కి ఇంటిగ్రేట్ చేసి ఓకే అప్పుడు మనకాడ బుల్ చేస్తామండి. బుల్ చేస్తాము. బుల్డ్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు చెప్పాను ఏం చేస్తామండి, బుల్డ్ అయిపోయినాక పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో, అంటే పోస్ట్ బుల్డ్ అంటే బుల్డ్ అయిన తర్వాత అని అర్థం. అయిన తర్వాత డిప్లాయ్ కూడా మనమే చేయాల్సి వస్తుంది. బుల్డ్ అయిపోతే వేరే వచ్చేస్తుంది మనకు, అవునా? వేరే అనేది వచ్చేస్తుంది బుల్డ్ అయితే. దాని తర్వాత డిప్లాయ్మెంట్ చేయాలండి. ఇప్పుడు ఎక్కువ చేస్తాం మనం డిప్లాయ్మెంట్ కంపల్సరీ. సో డిప్లాయ్ చేయాలి మనం. ఈ డిప్లాయ్ ఎలా చేస్తామండి, మళ్ళీ ఈ జెన్కిన్స్తోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది మనకు డిప్లాయ్మెంట్ కూడా. సో ఇది కూడా ఇక్కడికే కనెక్ట్ అవుతుంది. సో అపాచీ టామ్క్యాట్ సర్వర్ తీసుకుంటాము. ఓకే, కాకపోతే ఇక్కడ 4 ఉంటాయి, మనం ఒకటే చూపిస్తాం. 4 చూపించిన ఒకటి చూపించిన ఒకటే కదండి. సో
అపాచీ టామ్క్యాట్ సర్వర్లో మనం ఈ వేర్ ఫైల్ ఏదైతే ఉందో మనకు వేర్ ఫైల్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో చూస్తాం కూడా. ఓకే, మూడిటికి ఇది కనెక్ట్ అయి ఉంటుందండి జెన్కిన్స్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఏమైనా కొద్దిగా ఐడియా వచ్చిందా? హలో, హలో, హలో. ఏదో ఒకటి రిప్లై అయ్యండి, నాకేం అర్థం కాదు కదా మళ్ళీ. అర్థమైందండి. హలో. అంతేనా? అర్థమైందండి. ఓకే ఓకే. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏమైనా కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? అంటే ఇది డెవలపర్ సర్వర్, టెస్ట్ సర్వర్ అదంతా ఒక సర్వరేనండి? ఒక సర్వర్ కాదండి, నేను అట్లా పెట్టాను దాంట్లో. ఒక సర్వర్ కాదు. సో ఇది తీసేసి ఉండాల్సింది. ఓకే, లేదు ఒక సర్వర్ కాదు, సపరేట్ అండి. ఓకే ఓకే అండి. ఓకే, ఒక దాంట్లో పెట్టరండి, సపరేట్ ఉంటాయి. అదే జెన్కిన్స్ తీసుకువెళ్ళి డెవలపర్ సర్వర్ కనెక్ట్ చేసి ఉంటారు. డెవలపర్ సర్వర్ అక్కడ కూడా అపాచీ టామ్క్యాట్ ఉంటుంది, దాంట్లో డిప్లాయ్ చేసేసి అక్కడ టెస్ట్ చేస్తారండి. డెవలపర్ సపోర్ట్ ఇస్తారు ఆ సర్వర్కి, అక్కడ టెస్ట్ చేస్తారు. అక్కడ అంత బాగుందంటే డెవలపర్ ఎందుకు సపోర్ట్ ఇస్తాడంటే కోడ్ వైజ్ ఏదైనా రాంగ్స్ ఉన్నాయా, కోడ్ వైజ్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ ఏదైనా ఏది వచ్చినా వాడు టెక్నికల్గా డెవలపర్ చూసుకుంటాడు అక్కడ. ఓకే ఓకే, తర్వాత మళ్ళీ టెస్టింగ్ సర్వర్స్లో పెడతారు. ఇంకా మళ్ళీ దాన్ని ఇంకా ఏ సపరేట్ టెస్టింగ్స్ చేస్తారు. టెస్ట్ టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి టెస్ట్ చేస్తారండి. టెస్టింగ్ సర్వర్లో ఎవరు పెడతారండి? టెస్టర్స్ కండి. అదే ఎలా పెడతారు? సేమ్ అండి, ఎవరు మూవ్ చేస్తారు? మనమే అన్నిట్లో డిప్లాయ్ చేస్తాం. దేంట్లో మూవ్ చేయమంటే దాంట్లో మూవ్ చేస్తాం. 4 సర్వర్స్ కి కనెక్షన్ ఉంటుంది, రైట్? 4 సర్వర్స్ కి అది మళ్ళీ డిపెండ్స్ అండి. 4 సర్వర్స్ కి కొంతమంది కనెక్షన్ పెట్టుకుని డైరెక్ట్ గా ప్రొడక్షన్ కి వేస్తారు, లేకపోతే ఇండిపెండెంట్ గా కూడా చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో డెవలపర్ సపోర్ట్ ఇచ్చారు, అంటే ఏం ఎర్రర్స్ లేవండి. ఎర్రర్స్ లేకపోతే మళ్ళీ ఆ డెవలప్మెంట్ సర్వర్ నుంచి రిటర్న్ మనకే వస్తుందా అండి? మళ్ళీ లేదు, జస్ట్ అక్కడే ఉంచేస్తారు అంతే. అక్కడనే ఉంచి అక్కడ నుంచి మన జెన్కిన్ యూజ్ చేసుకొని టెస్ట్ సర్వర్ కి మూవ్ చేస్తారా? మళ్ళీ జెన్కిన్స్ తో మళ్ళీ టెస్ట్ సర్వర్ మళ్ళీ అక్కడ డిప్లాయ్ చేస్తాం. మళ్ళీ అక్కడ ఓకే అయిందంటే మళ్ళీ టెస్ట్ సర్వర్ డిప్లాయ్ చేస్తాం. అక్కడ డెవలప్మెంట్ సర్వర్ లో ఉండదు, అది అక్కడే ఉంటుందండి. డెవలప్మెంట్ సర్వర్ లో అక్కడే ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫైల్ ని ఇక్కడ టెస్ట్ లోకి కూడా మూవ్ చేస్తారండి. ఓకే 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 ఓకే, ఇక్కడ కూడా ఇది సపరేట్, నేను బాక్స్ లో పెట్టుండాల్సింది కాదు. అన్ని సపరేట్ సర్వర్స్ అండి అవి. అంటే ఇప్పుడు క్లయింట్కి ఇవ్వాలంటే డైరెక్ట్గా ఇచ్చేసారు కదండి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పింది 4 ఇవి స్టాండర్డ్. ఇంకా చాలా 2-3 సర్వర్లు కూడా యాడ్ చేసుకుంటాయి కంపెనీస్ మధ్యలో. బిఫోర్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని, మధ్యలో ఇంకోటి ఏందో ప్రీ టెస్టింగ్ అని చెప్పి యాడ్ చేసుకొని చేస్తూ ఉంటారండి. డిప్లాయ్మెంట్ అంతా ఒకటే. సేమ్ ఏ సర్వర్ కి అయితే డిప్లాయ్ సేమ్ అంతే. ఇంటర్నల్ వర్క్ అందరూ వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మళ్ళీ సపరేట్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇక్కడ టెస్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మనకు లీడ్స్ వీళ్ళంతా మీటింగ్ పెట్టి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ కూడా ఫైనల్ గా మనకు మేనేజర్స్, లీడ్స్ వీళ్ళంతా ప్రొడక్షన్ లో ఉండి హైయర్ అథారిటీస్ అంతా సో ప్రొడక్షన్ లో పెట్టిస్తారు ఫస్ట్. సో ఇక్కడ మెయిన్ యూఏటీలో అంతా అయినప్పుడు తర్వాత ప్రొడక్షన్ మూవ్ అయిపోతే ఇంకా డైలీ మానిటర్ చేస్తున్నారు ప్రొడక్షన్స్. ఇంకా వాళ్ళు సపరేట్ అయ్యి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వేరే టూల్స్ ఉంటాయండి మళ్ళీ? సారీ, మానిటర్ చేయడానికి కూడా మానిటర్ కూడా జెన్కిన్స్ త్రూనే మానిటర్ అవుతుందా? లేదు, మానిటర్ జెన్కిన్స్ సపరేట్, దానికి సమానం లేదు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ అండి? క్లియర్ అండి. నేను వెళ్తున్నాను అయితే అండి. సో అలా ఉంటుందండి మనకి ప్రాసెస్. ఓకే, మరి థియరీ బోర్ కొట్టేస్తుంది కదా, మనం వెళ్దాం.
ఇది మనకు జెన్కిన్స్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుందండి. జెన్కిన్స్ అనేది మనకు, సారీ 2 క్లోజ్ చేశాను. యా, జెన్కిన్స్ని ఎలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అది కూడా చూపిస్తానండి. సో జెన్కిన్స్ అని కొట్టేసేయండి. జెన్కిన్స్ సిఏ సంథింగ్ ఏదో వస్తుంది. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్ కూడా వెళ్ళొచ్చు. డాక్యుమెంట్ కావాలంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది, కాకపోతే క్లారిటీ ఉంటుందండి. డౌన్లోడ్ కొట్టేసామంటే ఇక్కడ కిందకి వెళ్తే మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది, వీక్లీ ఉంటుంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి విండోస్ అని క్లిక్ చేయండి అండి. విండోస్ అని క్లిక్ చేశారంటే సో ఇక్కడ మీకు జిప్ ఫైల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసేసారు ఓకే అంటే డౌన్లోడ్ అయిపోద్దండి మీకు. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇట్లా వెళ్ళేసారంటే ఇక్కడ అన్జిప్ చేసేసిన తర్వాత మీకు ఇలా ఫైల్ వస్తుందండి, జెన్కిన్స్ అని. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసేసేయండి. కానీ ఒకటి ఇన్స్టాల్ చేసే ముందు ఇది బై డిఫాల్ట్ సీలోకి వెళ్తుంది కదా, సీలో కాకుండా ఇంకెక్కడైనా పాత్ ఇచ్చుకోండి, కొద్దిగా సేఫ్ అనమాట. మనకు మనం ఈ ప్లగ్గిన్స్ అవి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు కొన్నిసార్లు ఎంటర్ కానివ్వదు. ఓకే, సీలో కాకుండా డిఓ ఈఓ ఎఫ్ఓ ఏదో ఉంటాయి కదా మీకు. సో ఆ డ్రైవ్స్లో ఎక్కడో ఒక దగ్గర పాత్ ఇవ్వండి. జస్ట్ పాత్ చేంజ్ చేయండి అంతే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఇక్కడ డీలో పెట్టుకున్నాను. డీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకోండి, జెన్కిన్స్ సంథింగ్ అని. ఈ పాత్ ఇచ్చేసేయండి అక్కడ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు. ఓకే, అది మర్చిపోవద్దు. సో ఒకసారి ఇన్స్టాల్ అయిపోద్దండి మీకు. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళాలి, బ్రౌజర్లోకి వెళ్ళేసి లోకల్ అని కొట్టేసి లోకల్ హోస్ట్ అని కొడితే మీకు లోకల్ హోస్ట్ అంటే మన ఈ సిస్టంలో ఐపీ అడ్రస్ అనేనండి అర్థం అది. ఓకే, ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయింది కాబట్టి బై డిఫాల్ట్గా జెన్కిన్స్ 8080లో రన్ అవుతుందండి. సో 8080 అని కొట్టారంటే పోర్ట్ మీద 8080 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఎంటర్ కొట్టారంటే ఇంత టైం తీసుకుంటుంది. సో ఇది అండి మన జెన్కిన్స్ డాష్ బోర్డు. దీంట్లో మనం బ్రౌజర్లోనే ఇక్కడే వర్క్ చేయబోతాము. ఓకే, మీకు ఇలా రాదండి ఫస్ట్ టైం. మీకు ఏమడుగుతుందంటే ఒక పాత్ ఇచ్చేసి అక్కడ పాస్వర్డ్ కొట్టమంటుంది. ఫస్ట్ పాస్వర్డ్ కొట్టమంటుంది. ఆ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుందంటే ఆ పాత్ కూడా ఇస్తుంది. పాస్వర్డ్ ఎక్కడ ఉండే పాత్ కూడా మీరు జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో నాకు డీలో ఇన్స్టాల్ అయిందండి. ఓకే, డీలో ఇన్స్టాల్ అయింది. 7కి వెళ్తున్నాను. దానికి పాస్వర్డ్ 7 ఉంటుందండి. మీరు ఇట్లా లాగిన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. సీక్రెట్స్ ఉంటుంది. సీక్రెట్ ఫోల్డర్స్లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే నోట్ప్యాడ్లో ఓపెన్ చేస్తాను. ఇది పాస్వర్డ్ అండి. దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, దీన్ని కాపీ చేసుకొని అక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ అని కొట్టేసేయండి. అప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి మీకు. సజెస్టెడ్ ప్లగ్గిన్స్ వాడమంటారా లేకపోతే కస్టమైజ్డ్ ప్లగ్గిన్స్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సజెస్టెడ్ ప్లగ్గిన్స్ కొట్టేసేయండి. అన్ని ప్లగ్గిన్స్ రన్ అవుతాయి. ఒక టైం తీసుకుంటుంది అనుకుంటా, ఒక 20 మినిట్స్. మీ నెట్ స్పీడ్ని బట్టి 20 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ అయినా ఆ ప్లగ్గిన్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కింద మీకు ఆప్షన్ వస్తుంది. ఇటు సైడ్ కింద డౌన్లో లాగిన్ యాస్ అడ్మిన్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు యూజర్ డీటెయిల్స్ అడుగుతుంది. యూజర్ నేమ్ కొట్టండి, యూజర్ మెయిల్ ఐడి కొట్టండి అని. అట్లా అవి కొట్టద్దు. మీరు ఇక్కడ కింద రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ యాస్ అడ్మిన్ అని వస్తుంది. క్లిక్ చేయండి దాని మీద, లాగిన్ యాస్ అడ్మిన్ మీద. సో అంతే, స్టార్ట్ జెన్కిన్స్ అని వస్తుంది. ఇంకా స్టార్ట్ జెన్కిన్స్ అది కొట్టిన వెంటనే మీకు ఇట్లా వస్తుంది డాష్ బోర్డ్. ఓకే, ఇలా వస్తుంది. ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఓకేనండి, ఇన్స్టాలేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా? అర్థమైందండి. చేసినాక వస్తాయి కదా అప్పుడు రీచ్. యా, ఓకే. సో ఇలా ఉంటుందండి. ఫస్ట్ మనకు
మనం ఇక్కడ చూసాం, మనం చెప్పింది ఏంది, మనకు మాస్టర్ జెన్కిన్స్ మాస్టర్ అని ఉంటుంది, దాని తర్వాత నోట్స్ ఉంటాయి, దాని తర్వాత వచ్చేసి మనకు జాబ్స్ ఉంటాయి. ఈ 3 ఉంటాయండి మనకు. ఓకే, ఫస్ట్ ఇంకా క్లారిటీ అంటే సో మీకు ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చిందండి. ఇది క్లారిటీ రాకపోతే మళ్ళీ కష్టము. మాస్టర్ అంటే ఏంది, ఫస్ట్ నోడ్ అంటే ఏంది, దాని తర్వాత జాబ్ అంటే ఏంది, జస్ట్ వాట్ ఈస్ వాట్ అనే క్లారిటీ ఉందా ఏమన్నా? సో మాస్టర్ అంటే ఇదేండి, మనం జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తుంటామో దీన్ని మాస్టర్ జెన్కిన్స్ అంటారు. ఇక్కడ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసాం దీన్ని మాస్టర్. ఓకే, ఈ నోడ్స్, స్లేవ్స్, ఏజెంట్స్ అంటే మనం ఇందాక చెప్పినట్టే. సో ఏ సిస్టంలో అయితే మనం జాబ్ రన్ చేయాలి, నేను మీ సిస్టమ్స్లో జాబ్ రన్ చేయాలంటే మీరు స్లేవ్స్ అండి నాకు. ఓకే, సో మిమ్మల్ని స్లేవ్స్, నోడ్స్, ఏజెంట్స్ ఏదైనా, సో మీ దాంట్లో నేను జాబ్ రన్ చేయాలి. సో అంటే రిమోట్లీ కదండి, మీరు ఎక్కడో ఉన్నారు హైదరాబాద్లో అనుకోండి, మీరు రిమోట్లీ కదా, మీ ఇక్కడి నుంచి నేను అక్కడే రిమోట్లీ జాబ్ రన్ చేయాలి. రిమోట్లీ అయినా చేయొచ్చు, అదే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎలా అయినా. సో అట్లా రన్ చేయాలి. అవి నోట్స్ అండి. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని నా జాబ్ని మీ దాంట్లో రన్ చేయాలి, అదొక టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి జాబ్స్. జాబ్స్ అంటే తెలుసు కదండి, జాబ్స్ ఏం చేస్తాయంటే మనం పెట్టుంటాం, మన అంత సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి పెట్టుంటాం ఏం చేయాలనేసి. సో అది వెంటనే మనకు కోడ్ వెంటనే కంటిన్యూస్ గిటబ్లో కోడ్ రాగానే మనం ఆ జాబ్ అనేది ఫైర్ అయ్యి ఆ టాస్క్ని పెర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇది జాబ్. సో ఇది మనం స్టార్ట్ చేయబోతాం. ఈ 3 ఉంటాయి మనకు, ఈ 3 స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ నేను మాస్టర్ తీసుకుంటానండి. ఓకే, మాస్టర్ తీసుకుంటాను. సో జాబ్స్ అనేది ఎక్కడైనా రన్ అవ్వచ్చండి, మాస్టర్లో రన్ చేయించవచ్చు, నోడ్స్లో మెయిన్ నోడ్స్లో రన్ చేపిస్తారు జాబ్స్ని. ఓకే, నేను మాస్టర్లో కూడా ఒకవేళ నోడ్ ఏది ఇవ్వలేదు అనుకోండి, ఏ నోడు స్పెసిఫై చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ మాస్టర్ జెన్కిన్స్లోనే ఆ జాబ్ అనేది మాస్టర్లోనే రన్ అవుతుందండి. జాబ్ అనేది మాస్టర్లోనే రన్ అవుతుంది, ఏ నోడు స్పెసిఫై చేయనప్పుడు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏ నోడు స్పెసిఫై చేయట్లేదు కదా, సో మనం ఇప్పుడు నోట్స్ ఏం క్రియేట్ చేయట్లేదు, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఫోకస్ అంతా ఫస్ట్ నేను మాస్టర్ జెన్కిన్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. అవునా, సో కాన్ఫిగర్ చేసుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అని ఉంటుంది, మేనేజ్ జెన్కిన్స్ క్లిక్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ అని ఉంటుందండి. కాన్ఫిగర్ సిస్టమ్. సో ఇక్కడ చూసారంటే హోమ్ డైరెక్టరీ, అవునా, హోమ్ డైరెక్టరీ ఏంటంటే మనకు మనం మీరు పాత్ ఎట్లా రీడైరెక్ట్ చేసుకుంటే ఆ పాత్ అండి హోమ్ డైరెక్టరీ. ఓకే, అదే కదా నేను చేసుకుంది జెన్కిన్స్లే కదా, డీలో చేసుకున్నాను, అది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిస్టమ్ మెసేజ్ అండి. సిస్టమ్ మెసేజ్ అంటే ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చండి. ఇక్కడ సిస్టమ్ మెసేజ్ అంటే ఏంటంటే ఇక్కడ జెన్కిన్స్ అడ్మిన్ కూడా పొజిషన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో జెన్కిన్స్ అడ్మిన్ వర్క్ చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ అడ్మిన్ కింద ఇంకో 10-20 యూజర్లు కూడా ఉండొచ్చండి, జెన్కిన్స్ యూజర్స్ ఉంటారు. ఓకే, ఈ అడ్మిన్ ఏం చేస్తాడంటే సడన్గా ఏదో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయమంటుంది. ఇక్కడ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే, సో రీస్టార్ట్ చేస్తే ఒక 10 నిమిషాలు పనిచేయదు. అంటే ఇక్కడ మనం రీస్టార్ట్ చేస్తే దీని మీద డిపెండ్ అయిన యూజర్స్ ఉంటారు కదండి, యూజర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి పని చేయదు, ఎందుకంటే ఇది రీస్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఎట్లా పని చేస్తుంది, ఇది రూట్ కదా, ఐ మీన్ వీడు అడ్మిన్ అనుకోండి, ఒకవేళ అడ్మిన్ వాడు రీస్టార్ట్ చేస్తుంటే దీంతో డిపెండ్ అయినట్టు వాడు అన్ని అక్కడ పని చేయదు వాళ్ళకి. అప్పుడు మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. అవునా, సో ఏమైంది నా జెన్కిన్స్ వర్కౌట్ లేదని కంగారు పడతారు, కంగారు పడి ఈమెయిల్స్ కూడా పెట్టేస్తారు కొన్నిసార్లు, త్వరగా ఉంటారు కదా టైప్ మనుషులు. సో అలా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి, మన యూజర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మనం రాస్తామండి. ఏదో ఒకటి నేను ఏదో రాశాను, హలో వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని సంథింగ్ రాశాను. ఇది మనం HTML ట్యాగ్స్లో కూడా రాసుకోవచ్చు, ప్రివ్యూ చూడొచ్చు. ఇట్లా HTML ట్యాగ్స్ యాడ్ చేసి ఒక బ్యానర్ లాగా రాసుకోవచ్చు. ఇది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది, ఇక్కడ బ్యానర్ మీద డిస్ప్లే అవుతుంది, ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది. అప్పుడు దాన్ని చదువుకొని వాళ్ళు, సో అంటే కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీ అండి. మనకి ఇప్పుడు ATMలో కార్డు పెడితే రిసిప్ట్ వస్తుంది, యూ హ్యావ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంత ఉంది, విత్డ్రాల్ బ్యాలెన్స్ ఇంత వచ్చిందని స్లిప్ చూడగానే మనకు అర్థం అవుతుంది కదా, అలాగే ఇది కూడా. సో ఒక మెసేజ్ అనేది బ్యానర్ మెసేజ్ ఇస్తుంది, దాన్ని చూసి యూజరు ఓహో అడ్మిన్ సంథింగ్ ఏదో చేస్తున్నాడు అందుకే వర్క్ చేయట్లేదు, ఓ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని అలా డిసైడ్ అవుతారు. అందుకే ఇది బ్యానర్ మెసేజ్గా వాడతాం. ఓకే, నెక్స్ట్
ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అని ఉంటుందండి. ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఏంది ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ మాస్టర్లో ఎన్ని జాబ్స్ రన్ అవ్వాలి. బై డిఫాల్ట్ 2 ఉంటాయండి, నేను 3 పెట్టాను, సో 2 పెడతాను. మళ్ళీ ఈ ఈ ఈ మాస్టర్ సర్వర్లో ఎన్ని జాబ్స్ ప్యారలల్గా రన్ అవ్వాలి. అప్పుడు బై డిఫాల్ట్ 2 ఉంటే నేను మీరు ఎన్ని పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. సో జాబ్స్ అండి, జాబ్ అంటే జాబ్ని ఎక్కడో ఒకటి రన్ చేయాలండి. జాబు అది కాదే రన్ కాదు. జాబ్ని మాస్టర్ మీదైనా రన్ చేయాలా, లేకపోతే నోడ్ మీదైనా రన్ చేయాలండి జాబ్ని. ఓకే, ఇక్కడ మనం నోట్స్ జోలికి పోవట్లేదు. ఇప్పుడు మనం ఫోకస్ అంతా మాస్టర్ కదా, ముందు మాస్టర్ని కాన్ఫిగర్ చేసుకుంటేనే తర్వాత జాబ్ క్రియేట్ చేసి ఆ జాబ్ని మాస్టర్ మీద రన్ చేస్తాం. సో అందుకని నేను మాస్టర్ని కాన్ఫిగర్ చేస్తున్నానండి. సో అక్కడ అడుగుతుంది, ఇక్కడ నాకు ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఎన్ని అడుగుతుంది. నేను 2 అని పెట్టాను. 2 జాబ్స్ దీంట్లో ప్యారలల్గా జరిగేటట్టు చూడు అని చెప్తున్నాను. సో అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ అని మన కాన్సెప్ట్ చెప్పాను కదండి, మనం ఇందాక చూసాం స్టార్టింగ్లో. ఒక సర్వర్ ఎక్స్లో నేను 3 జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ సర్వర్ డౌన్ అయిపోయింది, వెంటనే వాటిని మూవ్ చేసుకుంటానని చెప్పాను. సో అక్కడే ఇట్లాగే మనకి ఇక్కడ లేబుల్స్ అని ఉంటాయి. ఈ లేబుల్స్లో మనం ఇచ్చేసుకోవచ్చు సర్వర్స్. మనకి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇవ్వట్లేదు. సో ఈ లేబుల్ ఇచ్చేసి సర్వర్స్ని కూడా గ్యాదర్ చేసేసేదా 3-4 సర్వర్ని కలిపి ఒక దాంట్లో పెట్టేసి ఆ లేబుల్ దానికి ఒక నేమ్ ఇచ్చేసి ఆ నేమ్ ఉంటే ఎడ్ ఇచ్చేస్తాం మనం ఆ నేమ్. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకు. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ నోడ్ని ఎంత వీలైతే అంతగా వాడేసే ఉంటుంది. సో ఓన్లీ బుల్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్. ఒక లేబుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఇస్తాము. ఓకే, సో మనకు లేబుల్స్ ఏం లేవు కాబట్టి ఈ నోడ్ని యూజ్ చేయమన్నాం. ఈ నోడ్ అంటే ఏంటంటే ఇక్కడ నోడ్ ఏం లేదు మనకు, మాస్టరే కదా నోడ్. ఇక్కడ మాస్టరే, ఏ నోడ్ ఇవ్వనప్పుడు మాస్టరే అండి మనకు. సో ఈ నోడ్నే వాడు, నీకు ఎంత కావాలంటే అంత వాడు అంటుంది, అదే ఆప్షన్ యూసేజ్. నెక్స్ట్ క్వైట్ పీరియడ్. ఏంది క్వైట్ పీరియడ్ అంటే? క్వైట్ పీరియడ్ అంటే మనకు ఇక్కడ మనకు 5 సెకండ్స్. ఇది డిఫాల్ట్ ఏమో డౌట్ అండి, ఇది నాకు ఎంత ఉంటుంది, 2 మినిట్స్ 2 సెకండ్స్ ఎంత ఉంటుంది, మినిట్స్ కాదు ఇది సెకండ్సే. సెకండ్సే ఉంటుందండి ఇది. ఇక్కడ మనకి ఇట్లా కొడితే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇక్కడ కొట్టే ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారంటే వెళ్తుంది. దాని గురించి చూడొచ్చు చదవాలంటే. సో ఇక్కడ క్వైట్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ని రన్ చేయమంటున్నాను, రన్ చేస్తే అది వెంటనే రన్ అవ్వాలా లేదా కొద్దిసేపు ఆగాల, ఒక 5 సెకండ్స్ ఆగాల అని చెప్పి ఇక్కడ సెకండ్స్లో ఇస్తానండి. ఇప్పుడు 5 సెకండ్స్ అంటే 5 సెకండ్స్ ఆగి తర్వాత రన్ చేయి అంటున్నాను. ఓకే, సో అది క్వైట్ పీరియడ్. కొద్దిసేపు ఆగి తర్వాత రన్ చేయి, వెంటనే రన్ కాకు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి SCM చెక్అవుట్ రీట్రైస్. SCM చెక్అవుట్ రీట్రైస్ అంటే SCM అంటే ఏంటండి తెలుసండి? SCM అంటే సోర్స్ కోడ్. VCS అని కూడా ఉంటారు. VCS అని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే, ఏదైనా ఒకటే. సో అదే అండి SCM చెక్అవుట్ రీట్రై అంటే ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాం జెన్కిన్స్ని. మనం ఏం చెప్పాను, ఈ డయాగ్రామ్లో చెప్పాను కదండి, జెన్కిన్స్ని కనెక్ట్ చేస్తాం గిట్హబ్కి. అవునా, గిట్హబ్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు రన్ చేసేటప్పుడు కనెక్ట్ అవ్వద్దు, ఏదో ప్రాబ్లం వస్తుంటాయి ఇంటర్నల్గా సంథింగ్, అప్పుడు కనెక్ట్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి వదిలేస్తుంది. మామూలుగా అయితే 0 ఉంటుందండి ఇక్కడ డిఫాల్ట్. ఒకసారి ట్రై చేసి వదిలేస్తుంది అంతే. ఇక్కడ ఒకసారి 2 3 పెట్టారనుకోండి, మళ్ళీ రెండోసారి పోతుంది, మళ్ళీ మూడోసారి పోతుంది. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంది అన్నమాట కనెక్ట్ అవ్వడానికి. చెక్అవుట్ రీట్రై కౌంట్ అనేది కనెక్ట్ అవ్వడానికి 3 సార్లు పోయి ట్రై చేస్తుంది. సో ఇలా ఉంటుందండి మనకు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూద్దాం మళ్ళీ. సో ఫర్ టైం బీయింగ్ ఇక్కడ దాకా చాలు. సో అప్లై అని కొట్టేసి దాని తర్వాత సేవ్ అని కొడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మనకు మాస్టర్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మాస్టర్ రెడీ అయిపోతే మాస్టర్లో జాబ్ రన్ చేయాలి. ఆ జాబ్ రన్ చేయాలంటే ఫస్ట్ జాబ్ క్రియేట్ చేయాలి. ఇక న్యూ ఐటమ్స్కి వెళ్ళామంటే ఓకే
న్యూ ఐటమ్స్ ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఇక్కడ చాలా ఉంటాయండి. మనం ప్లగ్గిన్స్ అన్ని ఇక్కడ నేను ప్లగ్గిన్స్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు ఇందాక. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఎక్కువ వాడుతుంటారు మనకి, ఎందుకంటే మనం కస్టమైజేషన్ ఎలా అయినా చేయొచ్చు, మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఒక జాబ్ అనేది రాస్తున్నాను, సంథింగ్ ఏదో ఒక జాబ్. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి ఏ టైప్ జాబ్ చేస్తున్నామని. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఓకే ఓకే కొట్టేసేయాలి. ఓకే కొట్టిన వెంటనే ఇదండి మనకి జాబ్ పేజ్. ఇలా వస్తుంది మనకి జాబ్ పేజ్. దీంట్లో 5 ట్యాబ్స్ ఉంటాయి: జనరల్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బుల్డ్ ట్రిగ్గర్స్, బుల్డ్, సో పోస్ట్ బుల్డ్ యాక్షన్స్ అని ఇలా ఉంటాయి మనకు. సో నేను ఇప్పుడు జనరల్గా ఒక జాబ్ శాంపుల్ జాబ్ రాస్తాను. సో ఇక్కడ బుల్డ్ చేయమంటుంది, ఏం చేయాలో ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్తో వాడుతున్నాను. ఇది విండోస్ కాబట్టి విండోస్ బ్యాచ్ కమాండ్ వాడుతున్నాను. సంథింగ్ ఎకో అని చెప్పేసి హలో వెల్కమ్ టు జెన్కిన్స్ అప్లై చేస్తున్నానండి. ఓకే, అప్లై చేసి సేవ్ చేస్తున్నాను. సో మనకు జాబ్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది చూసారు, ప్రాజెక్ట్ యాపిల్ జాబ్ అంటాం మనం. ప్రాజెక్ట్ యాపిల్ అని ఇప్పుడు బుల్డ్ చేయాలి, దీన్ని రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు, బుల్డ్ నవ్ అని ఆప్షన్ ఉంది చూసారా, బుల్డ్ నవ్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి మనకు. చూసారా, సక్సెస్ వచ్చింది. అంటే ఇక్కడ బ్లూ కలర్లో వచ్చిందంటే సక్సెస్ అని అర్థం. సో దీని మీద క్లిక్ చేస్తే నేను సో ఇక్కడ చూడండి మనకు. సో స్టార్టింగ్ బై యూజర్ అడ్మిన్తో స్టార్ట్ అయిందనమాట. సో బిల్డింగ్ ఆన్ మాస్టర్ వర్క్ స్పేస్. ఇక్కడ చూస్తే డి జెన్కిన్స్ 2.7.1 ఇది నా పాత్ ఏడు వరకు. అవునా, ఇక్కడే కదండి నాకుంది, నా పాత్ ఇక్కడే కదా, డి జెన్కిన్స్ 2. ఇది 7 వరకు నా పాత్. ఇదేంది, ఇది ఇవ్వలేదు నేను. ఇది ఇక్కడ వర్క్ స్పేస్ అని చెప్పి ఇవ్వలేదు. ఇది యాపిల్ అంటే నా జాబ్ నేమ్ యాపిల్. ఈ వర్క్ స్పేస్ అనేది నేను ఇవ్వలేదండి. ఇది ఎలా వచ్చింది ఈ వర్క్ స్పేస్ అంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ రన్ చేయకముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాల్సి ఉంటే. మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసాం వాడికి వెళ్ళారంటే, సో డీలోకి వెళ్ళి జెన్కిన్స్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ ఉండదు మీకు. ఎగ్జిక్యూట్ చేయకముందు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి ఇక్కడ వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ వస్తుందండి మనకు. వచ్చేసింది చూసారా, ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ యాపిల్ అనే జాబ్ కూడా క్రియేట్ అయింది. చూసారా, యాపిల్ అనే జాబ్ క్రియేట్ అయింది. సో ఈ వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీంట్లో క్రియేట్ అయ్యి మనం ఏ జాబ్స్ రన్ అవుతున్నామో అది ఇక్కడ పేస్ట్ చేస్తుంది, అదే అక్కడ పేస్ట్ చేసుకుంటుంది అన్ని. సో దాని తర్వాత చూస్తే మనకి ఏం చూపిస్తుందండి, మనం ఇక్కడ ఎక్కువ కమాండ్ ఇచ్చాము, హలో సంథింగ్ అని ఇచ్చాము, ఆ రిజల్ట్ చూపిస్తుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఎగ్జిట్ స్టేటస్ చూపిస్తుందండి. ఎగ్జిట్ స్టేటస్ 0 అంటే మనకు తెలుసు కదా, స్క్రిప్ట్స్లో చెప్పుకున్నాము. 0 అంటే సక్సెస్, 1 అంటే ఫెయిల్యూర్. ఎగ్జిట్ స్టేటస్ 0 చూపిస్తుంది, నెక్స్ట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఒకటి గమనించాలండి, మనకు ఫస్ట్ ఎక్కడ రన్ అవుతుందండి, ఇప్పుడు ఎక్కడ జాబ్, ఈ జాబ్ ఎక్కడ రన్ అవుతుందని ఇక్కడ తెలుస్తుందండి, బిల్డింగ్ ఆన్ మాస్టర్ మీద. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా ఫస్ట్ మీకు ఇలా చూపిదండి, మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీకు బిల్డింగ్ ఆన్ వర్క్ స్పేస్ చూపిస్తుందండి, మాస్టర్ అనేది చూపిది మీకు. కొద్దిగా గమనించండి, ఇక్కడ మీకు మాస్టర్ అని చూపిది. మీరు ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేయండి, కొత్త వర్క్ స్పేస్ అయినా చూపిస్తుంది మీకు, బిల్డింగ్ ఆన్ వర్క్ స్పేస్ అని చూపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ వేరే క్లాస్లో ఇక్కడ క్రియేట్ చేసేసాను మాస్టర్ అనేది. ఇక్కడ సర్వర్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, మీరు సర్వర్ క్రియేట్ చేయరు కాబట్టి స్టార్టింగ్లో మీకు ఏం చూపిస్తుంది అంటే వర్క్ స్పేస్ అని చూపిస్తుంది అండి, బిల్డింగ్ అండ్ వర్క్ స్పేస్ అని చూపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఒకసారి మీరు నోడ్ క్రియేట్ చేసి, చెప్తాను ఎలా కూడా, నోడ్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేయండి అదే జాబ్ని. అప్పుడు ఏం చూపిస్తుంది అంటే అప్పుడు వర్క్ స్పేస్ అని అప్పుడు మాస్టర్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏది చూపిస్తుందో ఇక్కడ అప్పుడు చూపిస్తుంది ఈ రిజల్ట్. నేను వేరే వాళ్ళ క్లాస్లో మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను, అదే మాస్టర్ అంట, నోడ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను సర్వర్ ఎక్స్ అని, అందుకని నాకు చూపించలేదు. సో మీకు ఫస్ట్ ఏంటంటే మీకు నోడ్ క్రియేట్ చేయరు కాబట్టి మీరు బిల్డింగ్ ఆన్ వర్క్ స్పేస్ అనే చూపిస్తుంది, మాస్టర్ అని చూపిదండి. ఒకసారి మీరు కానీ నోడ్ క్రియేట్ చేశారంటే అప్పుడు గుర్తుకొస్తుందండి, దానికి నోడ్ ఉంటే అప్పుడు గుర్తుకొస్తుంది, ఓహో నేను మాస్టర్ అని. అప్పుడు దాకా నిద్రపోతుంటుంది, అంతే కదా, కాంపిటీషన్ ఉంటేనే కదా మనకు గుర్తుకొచ్చేది ఏమైనా సరే. సో అదేవిధంగా నోడ్ ఒక్కసారి ఫామ్లోకి వచ్చిందంటే అప్పుడు దీనికి మాస్టర్ అని గుర్తుకొస్తుంది, అప్పుడు చూపిస్తుంది మీకు మాస్టర్ అని.
లేకపోతే మీకు ఇక్కడ వర్క్ స్పేస్ అనేది చూపిస్తుందండి, బిల్డింగ్ అని వర్క్ స్పేస్ అని చూపిస్తుంది మీకు. ఓకే, సో ఇదండి, ఇలా ఉంటుంది మనకు. ఇప్పుడు నాకు అది ఫస్ట్ టైం అలా చూపిస్తుంది, సెకండ్ టైం వచ్చేసి బిల్డింగ్ అని మాస్టర్ అని ఇలా చూపిస్తుంది. ఇది చూపించాలి మామూలుగా మీకు రెండోసారి, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇట్లా చూపించలేకపోతున్నా. సో మళ్ళీ బిల్డింగ్ అని మాస్టర్ అని చూపిస్తుంది ఇప్పుడు మీకు, ఎందుకంటే మనకు ఒకసారి క్రియేట్ చేసాం, నోడ్ని క్రియేట్ చేసాం. సో అందుకని సో కాబట్టి మళ్ళీ ఏంటంటే మళ్ళీ క్రియేట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సరే, మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఇక్కడ యాపిల్ అనేది దాంట్లో వచ్చింది, అవునా? యాపిల్ ఏమీ లేదు ఇక్కడ. సో ఏదైనా కావాలంటే సో మనం దానికి తగ్గట్టు ఇచ్చుకోవాలి. ఇది ఒకటి, ఇక్కడికి వెళ్ళేసి కాన్ఫిగర్ అని కొట్టేసి బిల్డ్, సో ఏదో సంథింగ్ ఏదో ఇచ్చాను అంతే. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫోల్డర్ ఏదో క్రియేట్ చేద్దాం. ఇలా హలో హాయ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసామండి, సేవ్. బిల్డ్ నౌ, ఇక్కడ సెకండ్ బిల్డ్ వస్తుంది. ఇప్పుడు చూసారా, సెకండ్ బిల్డ్ వచ్చింది, సక్సెస్. సో ఇప్పుడు మేక్ డైరెక్టరీని చేసిందంట. సో ఇప్పుడు ఆ జాబ్లో వెళ్ళి డైరెక్టరీని పెడుతుందండి. చూడండి ఎక్కడ మంది డి కదా, డి లోపల జెన్కిన్స్, ఇది దీని లోపల మనకి ఏంటంటే వర్క్ స్పేస్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి దీని లోపల యాపిల్ జాబ్ పెట్టింది. యాపిల్ జాబ్లో హలో హాయ్ అని ఫోల్డర్ కూడా క్రియేట్ చేసింది. చూసారండి, ఇలా ఉంటుంది అన్నమాట మనకు. అర్థమవుతుందా అండి? మాస్టర్ జాబ్ అంటే ఏమైనా ఐడియా వచ్చిందో? సింపుల్ జాబ్ క్రియేట్ చేశాను. అదే రియల్ టైంలో ఎలా ఉంటుందో అది జాబ్ యాజ్ ఇట్ ఈస్ అండి మనకి. ఇప్పుడు అదే నేను స్టార్టింగ్ నుంచి డెవలప్స్ చెప్తుండేది. సో మనకి డిపెండెన్సీ వేరేది ఉండదండి. మనం ఇక్కడ ఏం చేస్తాం యాజ్ ఇట్ ఈస్ ఆడ ఉంటుంది మీకు. ఇంకొక ఆప్షన్స్ అంటే ఏమి ఉండవండి. ఓ మై ఫుడ్, ఇంకొక ఆప్షన్స్ అంటూ మనకేం ఉండవండి. నేను ఇక్కడ డిప్లాయ్మెంట్స్ ఏం చేస్తానో అదే చేస్తారు మీరు కూడా వెళ్తే. ఓకే, నేను చూపిస్తానండి, దీంట్లో ఇంకా ఉన్నాయి. సో స్లోగా ఒక్కోటి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ అది ఎక్కడ రన్ అవుతుంది జాబ్ అర్థం కావాలి మీకు. సో ఫస్ట్ మీరు నోడ్ క్రియేట్ చేయకుండా ఫస్ట్ చేస్తే బిల్డ్ అండ్ మాస్టర్ వర్క్ స్పేస్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి నోడ్ క్రియేట్ చేస్తే మళ్ళీ రెండోసారి ఇలా వస్తుంది. ఇప్పుడు నోడ్ అనేది ఇన్యాక్టివ్లో ఉందండి. మనం చూస్తే నోడ్ ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఈ నోడ్ని యాక్టివేట్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే అప్పుడు చూపిస్తుంది రిమోట్లీ అని అప్పుడు చూపిస్తుందండి. ఎందుకంటే యాక్టివ్ అయిన తర్వాత అది నేను చూపిస్తాను మీకు. యాక్టివ్ ఎలా చేయాలంటే దానికి కొద్ది కాన్ఫిగరేషన్ ఆప్షన్ చూడాలి. సో యాక్టివేట్ ఎలా చేయాలని, సో అలా ఉంటుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా అండి? వినోద్ గారు, మీరు టైం ఇంటర్వెల్ పెట్టారు కదండి, సెకండ్స్ ఒకసారి జాబ్ రన్ అవ్వాలి అని. అవును, ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేశారు కదా మీరు. అవును, నేనేం టైం పెట్టలేదు, ఇంకా ఏం పెట్టలేదు. సింపుల్గా ఒక మెసేజ్ డిస్ప్లే చేశాను అంతే. నేను ఇంకా ఏం పెట్టలేదండి, ఏం చేయలేదు. నేను ఆటోమేషన్ ఏం ఇంకా స్టార్టే కాలేదు. నేను ఎక్కడ స్టార్స్ అని ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టలేదు. ఇంకా అండి, సో నా బ్యాటరీ కూడా అయిపోయిందండి, ఈరోజు కరెంట్ పోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? త్వరగా అడిగేసింది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది ఇది. ఏం లేవులేండి. లేదు త్వరగానే కాదు, మీరు మళ్ళీ పింక్ చేయొచ్చు. నాది బ్యాటరీ కూడా పోయింది ఇలా. సో మీరు కావాలంటే నాకు పింక్ చేయండి, నా మొబైల్కి ఉంటుంది బ్యాకప్, ఏం కాదు. సో క్లియర్గా మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మనకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, అసలు బిల్డ్ అదే మనం చెప్పిన ఆటోమేషన్ ఎలా జరుగుతుంది స్లోగా వస్తాము. స్టెప్ బై వస్తే మీకు అర్థం అవుతుంది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎలా. సో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఉండే కాన్సెప్టే కాదండి మనం వర్క్ చేసేది. రేపు అక్కడ పోయినా కూడా ఇదే కదండి వర్క్ చేస్తాం, ఇంకొకటి ఏదైనా వర్క్ చేస్తామా మనం. సో అట్లా ఆలోచించింది, ఏం కాదు. రియల్ టైం అంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? ఓకే, రికార్డింగ్ సేవ్ చేసుకోండి. రికార్డింగ్ అది అవుతుందండి, మళ్ళీ పవర్ పెడితే మళ్ళీ అవుతుంది, నేను పంపిస్తాను. ఓకే, నేను పంపించేస్తాను. ఓకే అండి, బాయ్. బాయ్. ఓకే అండి.
రైట్. యా టుమారో అంటే నాకు కొద్దిగా కుదరట్లేదండి. సాటర్డే సండేస్ ఇంకా ఉండకపోవచ్చు. నేను ఆఫీస్కి సాటర్డే సండే పోతున్నాను, వెరైటీగా అందరికి రివర్స్ పోతున్నాను నేను. ఓకే, సాటర్డే సండేస్ ఉండవు ఇంకా. మనం మండే టు ఫ్రైడే ఇంకేం బ్రేక్స్ ఇవ్వను. సో కంటిన్యూస్గా తీసుకుంటాను మండే టు ఫ్రైడే. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. యా బాయ్. సీ యూ ఆన్ మండే అండి.